హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో మనం ఇవాళ కాలీఫ్లవర్ అలాగే బంగాళాదుంపతో ఒక మంచి టేస్టీగా ఉండే మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి. ప్రతి ఒక్కరికి అంత బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనము కాలీఫ్లవర్ తీసుకొని నీట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా తీసి ఉంచుకోవాలండి. వీటిని మనం వేడి నీళ్ళలో వేసి తీసుకున్నామంటే పురుగులు ఏదైనా ఉంటే కూడా పోతాయండి. నేనైతే నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి ఒక 10 వేసుకోవాలండి, పొట్టు తీసుకొని. అలాగే కొద్దిగా అల్లము పైన చెక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 2 ఇలాచీ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకొని, అలాగే ఇందులో ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గ్రేవీ. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే జార్లోకి ఒక 2 టమాటాలను తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ అలాగే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ని వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనము మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి కాజు పేస్టు, అల్లం అంతా కూడా, అదంతా కూడా ఇందులో వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ మసాలా ఎంత చక్కగా వేయించితే టేస్ట్ అనేది అంత బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపు, తగినంత కారం, అలాగే తగినంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా బాగా వేగిపోయిందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 బంగాళాదుంపల్ని పైన చెక్కు తీసుకొని ఇలా కాస్త పెద్ద పీసుల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నారంటే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. ఆ బంగాళాదుంపల్ని వేసుకొని అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఆయిల్లో ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చక్కగా వీటికి పట్టేలాగా ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా మీరు బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ గరం మసాలా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా చక్కగా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని కాస్త కట్ చేసుకొని కొత్తిమీరని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, బాగా సాఫ్ట్ కుక్ అయిపోయిందండి. జస్ట్ 2 విజిల్స్ పెట్టామంటే చక్కగా కుక్ అయిపోతుందండి. 3 విజిల్స్ పెడితే చాలా మెత్తగా అయిపోతుంది కాలీఫ్లవర్ అంతా, కాబట్టి ఒక జస్ట్ 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. పొద్దున పూట మనం ఈ కర్రీ చేసామనుకోండి ఇడ్లీ, దోశ, చపాతీకి చాలా బాగుంటుంది. అలాగే మధ్యాహ్నం పూట లంచ్లోకి తీసుకోవచ్చు, మళ్ళీ నైట్ పూట డిన్నర్కి కూడా తీసుకోవచ్చండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కానీ అలాగే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.